మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఫస్ట్ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. పసుపు రైతుల సమక్షంలో వాళ్ళ ఆశీర్వాదంతో నా ఎలక్షన్ డిపాజిట్ కూడా పూర్తిగా పసుపు రైతులు వాళ్ళు సమకూర్చి నాకు ఇవ్వటం ఎంతో అదృష్టంగా భావిస్తా ఉన్నాను. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళందరితో కలిసి రావటం మీరందరూ చూసిండ్రు. నాతో పాటు లోపలికి వచ్చిన రమేష్ గారు ఇవాళ నా నామినేషన్ ప్రపోజ్ చేయడం జరిగింది. రమేష్ గారిది 1LB గ్రామం బాల్కొండ నియోజకవర్గం. రమేష్ గారు ఈ సంవత్సరం 19,500 రేటు 1LBలో ఆయన గ్రామంలోనే మన వ్యాపారస్తులు వచ్చి ఆయన దగ్గర కొనుక్కొని వెళ్ళడం జరిగింది. సుమారు 40 క్వింటాలు. తిరుపతి రెడ్డి గారు జగిత్యాలు రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు. ఆయన అధ్యక్షతనే పసుపు ఉద్యమం పోయిన ఎలక్షన్లలో కొనసాగింది. నరసన్న గారు ఆశీర్వాదం పెద్ద పసుపు రైతు ఆర్మూర్ ప్రాంతం నుంచి ఆయన కూడా లోపల రావడం జరిగింది. కొరుట్ల నియోజకవర్గం నుంచి మరో పసుపు రైతు తిరుపతి రెడ్డి గారు ఆయన కూడా మాతోటి ఇవాళ మా నామినేషన్ బలపరచడానికి రావడం జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గంలో అటు జగిత్యాలు చూస్తే పసుపు 5 అసెంబ్లీలలో పండుతుంది. జగిత్యాల్, కొరుట్ల, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్లో. జగిత్యాలు చూస్తే మామిడికి ఫేమస్. మనకి జగిత్యాల మామిడి పండ్లు ఆల్ ఓవర్ ఇండియా ఫేమస్. ఇటు కొరుట్ల నియోజకవర్గం పసుపుతో పాటు చెరుకు పంట ముఖ్యమైన పంట. ఆర్మూర్కి వచ్చేసరికి మళ్ళీ మనకి విత్తనాలు, అంకాపూర్ గ్రామం చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా విత్తన బండారంగా చేస్తామని ఇతర నాయకులు ఇంతకుముందు చెప్పిన కానీ ఆ పని కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. బాల్కొండ పసుపుకి పుట్టినిల్లు. మన రూరల్కి వస్తే వరి పెద్ద విస్తీర్ణతలో పండుతుంది. బోధనికి పోతే మళ్ళా చెరుకు పంట. సో రకరకాల పంటలతోటి మళ్ళా పసుపు రైతులు కూడా మక్క ఇస్తారు. సో ఈ అన్నిటి మీద కూడా ఈసారి మా దృష్టి సారిస్తాము. ఈ పంటలకి అన్నిటికి కూడా విత్తనాల కాడికెళ్ళి వ్యవసాయం కాడికెళ్ళి మార్కెటింగ్ స్ట్రీమ్ లైన్ చేయడానికి మంచి ప్రైజెస్ ఈ పంటలన్నిటికీ రావడానికి మా కృషి ఉంటుంది. ఇవన్నిటి ప్రాసెసింగ్ యూనిట్, ప్యాకేజింగ్ యూనిట్లు, స్టోరేజ్ ఫెసిలిటీస్ పెంచుకుంటూ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ మా మేనిఫెస్టోలో కూడా ఉంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి అనుసంధానం చేయటం, మహిళా గ్రూపుల్ని కూడా ఈ వాల్యూ యాడెడ్ సర్వీసులో వాళ్ళు పాలు పంచుకునేటట్టు విధానం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉంది. భారతదేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా ప్రపంచంలోనే తీర్చిదిద్దాలన్నది మా సంకల్ప పత్రంలో ఉంది. అటువంటి బడ్జెట్ ని, అటువంటి సంకల్పాన్ని పూర్తి స్థాయిలో వాడుకొని మేము ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవన్నీ సర్వీసెస్ తీసుకొచ్చి తద్వారా ఎంప్లాయ్మెంట్ వేల సంఖ్యలో పెంచుతాము. గల్ఫ్ వలసలు ఆపుతాము. గల్ఫ్ లో ఉన్న సోదరులు కూడా తమ తమ కుటుంబాల దగ్గరికి, తమ తమ గ్రామాలకి రిటర్న్ వచ్చేటట్టు కూడా మేమందరం కృషి చేస్తాం. పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ ఎంపీగా 2వ టర్మ్ లో ఇదంతా మా మేజర్ అజెండాగా కొనసాగుతుంది. బాజిరెడ్డి గారు యాడ్ ఇచ్చిందంట, అందులో కవిత గారి ఫోటో లేదంట. శ్రీశైలం గారు నన్ను అడుగుతుండే, నేను ఎట్లా జవాబు చెప్పాలి దానికి? బాజిరెడ్డి గారే జవాబు చెప్పాలి ఎందుకు పెట్టుకోలేదు. ఆయన కూడా ఫోటో పెట్టుకుంటే ఏమన్నా ఓట్లు తగ్గుతాయి అనుకున్నాడో మరి ఏందో, ఆయననే జవాబు చెప్పాలి. నేను ఎట్లా కమెంట్ చేస్తా బ్రదర్? అది వాళ్ళ నాయకులు, వాళ్ళ నాయకురాలు, వాళ్ళ పార్టీ.
దేర్ ఇంటర్నల్ ఇష్యూ.